ఒక చక్కని ప్రార్థన ప్రభువు మనకు చేయమని చెప్పాడు. అంటే ఆ విధంగా ప్రార్థన చేయమన్నాడు. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించు. అంటే అర్థం ఏమిటి? ప్రభువా, మేము క్షమిస్తేనే నువ్వు మమ్మల్ని క్షమించు అని ప్రార్థన చేస్తున్నాం. నేను క్షమించబడ్డానన్న వాడు ధైర్యంగా చేసి చూపిస్తారా? అయితే మీరు క్షమించబడాలంటే మొదటిగా మీరేం చేయాలి? గట్టి చెప్పండి. ఎవరిని క్షమించాలి? ఎవరి మీద మీ మనసు ఆయాసంతో ఉందో, ఎవరి మీద మీ మనసులో కష్టం ఉందో, ఎవరి మీద మీ మనసులో కోపం ఉందో, ఎవరి మీద మీ మనసులో పగ ఉందో, ద్వేషం ఉందో క్షమించేసేయాలి. నువ్వు సంతోషంగా ఉన్నావా? ఏడ్చే వాళ్ళు ఉంటారు, అయినా క్షమించేసాయి. నువ్వు అభివృద్ధి చెందుతున్నావా? అసూయపడే వాళ్ళు ఉంటారు, అయినా క్షమించేసాయి. నువ్వు పైకి వస్తున్నావా? నిన్ను పడేసే వాళ్ళు ఉంటారు, అయినా క్షమించేసేయి. నువ్వు విజయం సాధిస్తున్నావా? విమర్శించే వాళ్ళు ఉంటారు, అయినా క్షమించేసాయి. ఎందుకని? క్షమించబడ్డానికి వారు అర్హులు కాకపోవచ్చు, కానీ ప్రశాంతంగా జీవించడానికి నువ్వు అర్హుడవో. ప్రశాంతంగా జీవించాలంటే నీ మనసులో ఏ ఒక్కరి పైన పగ గాని, ద్వేషం గాని, అసూయ గాని, ఆయాసం గాని ఉండడానికి వీల్లేదు.